ఈడెన్ గార్డెన్స్లో టీమిండియాకు ఎదురైన ఓటమి గురించి మాట్లాడదాం. ఇది మామూలు ఓటమి కాదు, చేతిలో ఉన్న మ్యాచ్ను చేజార్చుకోవడం. అస్సలు కాదు. కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 30 పరుగుల తేడాతో ఓడిపోవడం చాలామంది అభిమానులకు ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. అదే ఈ రోజు మన దగ్గర ఉన్న సోర్సెస్ అన్నీ కూడా ఈ ఓటమి వెనక కారణాలను విశ్లేషిస్తున్నాయి. అసలు కథ ఎక్కడ బెడిసికొట్టింది? మైదానంలో తీసుకున్న నిర్ణయాలా, లేక తెర వెనుక ఆ పిచ్తో చేసిన ప్రయోగమా? ఈ కథేంటో లోతుగా చూద్దాం పదండి. మీరు చెప్పింది నిజమే. ఇది కేవలం స్కోర్ కార్డులా కనిపించే ఓటమి కాదు. దీనికొక చారిత్రక నేపథ్యముంది. గత 28 ఏళ్లలో భారత గడ్డపై ఇంత చిన్న లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓడిపోవడం ఇదే మొదటిసారి. అవునా? 28 ఏళ్లలోనా? అవును. 1997లో వెస్టిండీస్పై 120 పరుగులు చేయలేకపోయాం. మళ్ళీ ఇన్నాళ్లకు అదే సీన్ రిపీట్ అయింది. అబ్బో! మరోవైపు దక్షిణాఫ్రికాకు ఇది మామూలు విజయం కాదు. 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత గడ్డపై వాళ్లు గెలిచిన తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. 15 ఏళ్ల? అందుకే ఈ మ్యాచ్ను కేవలం ఫలితం కోణంలో కాకుండా దాని గమనాన్ని మార్చిన కీలక మలుపుల ఆధారంగా విశ్లేషించాలి. కరెక్ట్. ముఖ్యంగా మూడో రోజు ఆట ప్రారంభమైనప్పుడు చూస్తే మ్యాచ్ పూర్తిగా మన చేతుల్లో ఉంది. ఖచ్చితంగా. దక్షిణాఫ్రికా స్కోరు 93 పరుగులకు 7 వికెట్లు. వాళ్ల ఆధిక్యం కేవలం 63 పరుగులు. అప్పుడు అందరూ ఏమనుకున్నారు? మహా అయితే ఇంకో 15-20 పరుగులు అంతే. లక్ష్యం 80-85 ఉంటుంది, మనం చాలా సునాయాసంగా గెలుస్తామని. కానీ అక్కడ్నుంచి కథ పూర్తిగా రివర్స్ అయింది. ఎలా జరిగింది? అక్కడే ఈ మ్యాచ్ యొక్క టర్నింగ్ పాయింట్ ఉంది. అదే టెంబా బహుమా, కార్బిన్ బాష్ల భాగస్వామ్యం. ఆ పార్ట్నర్షిప్ చూడ్డానికి చిన్నదే, కేవలం 44 పరుగులు. కానీ మ్యాచ్ కంటెస్ట్లో దాని విలువ చాలా చాలా పెద్దది. అంటే ఆ 44 పరుగులు లేకపోతే ఆధిక్యం 80 కూడా దాటేది కాదు. ఆ భాగస్వామ్యమే వాళ్ల లీడ్ను 124 పరుగులకు తీసుకెళ్లింది. అంటే మానసికంగా ఆ 100 పరుగుల మార్కును దాటించడం అనేది చాలా పెద్ద విషయం. నిజంగా నమ్మశక్యంగా లేదు. ముఖ్యంగా కెప్టెన్ టెంబా బౌమా ఇన్నింగ్స్ గురించి చెప్పాలి. ఒకవైపు వికెట్లు పడిపోతున్నా ఆ పిచ్ మీద అంత ఓపిటగా ఎలా ఆడగలిగాడు? 136 బంతులు ఎదుర్కొని 55 పరుగులు. మ్యాచ్ మొత్తంలో హాఫ్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు అతనే అంటే ఆ ఇన్నింగ్స్ విలువేంటో అర్థమవుతోంది. అద్భుతం. ఒక కెప్టెన్ ముందుండి ఎలా నడిపించాలో చూపించాడు. అతనితో పాటు కార్బిన్ బాష్ కూడా చాలా తెలివిగా ఆడాడు. అవును, అతను చాలా దూకుడుగా ఆడాడు. కేవలం 37 బంతుల్లో 25 పరుగులు చేసి మన స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగాడు. దాంతో మనవాళ్ల వ్యూహాలు దెబ్బతిన్నాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది వాళ్ల బ్యాటింగ్ గురించే కాదు. ఆ భాగస్వామ్యాన్ని విడదీయడంలో మనం చేసిన వ్యూహాత్మక తప్పిదం గురించే. అక్కడికే వస్తున్నాను. ఆ పార్ట్నర్షిప్ అంతగా పెరగడానికి కారణం మన బౌలింగ్ మార్పులే కదా. అవును. మూడో రోజు ఉదయం పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంది. కానీ కెప్టెన్ రిషబ్ పంత్ 2 స్పిన్నర్లతో బౌలింగ్ ప్రారంభించాడు. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఆశ్చర్యపరచడమే కాదు, అదే మ్యాచ్ను మన చేతుల్లోంచి జార్చేసింది. రాత్రంతా కవర్ల కింద ఉండటంతో పిచ్పై కొద్దిగా తేమ ఉంటుంది. ఉదయం పూట ఆ తేమ పేస్ బౌలర్లకు అద్భుతంగా సహకరిస్తుంది. బంతి సీమయ్యే స్వింగ్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్లలో ఒకడైన బుమ్రాను పక్కన పెట్టి స్పిన్నర్లను తీసుకురావడం, అది ఒక పెద్ద వ్యూహాత్మక తప్పిదం. అయితే ఇక్కడొక వాదన ఉంది. కొంతమంది ప్రకారం పిచ్పై తేమ ఉన్నా అది స్పిన్నర్లకు కూడా సహకరిస్తుంది కదా, బంతి స్కిడ్ అయ్యి వేగంగా వస్తుంది. బహుశా పంత్ ఆ ఆలోచనతో. మంచి పాయింట్. కానీ ఇక్కడ మనం రిస్క్ రివార్డ్ నిష్పత్తిని చూడాలి. స్పిన్నర్లకు కొద్దిగా సహకారం లభించవచ్చు, కానీ పేసర్లకు ఖచ్చితంగా వికెట్లు తీసే అవకాశం ఉంటుంది. ఆ టైంలో మనకు కావాల్సింది వికెట్లు. అదే మనకు కావాల్సింది పరుగులు ఆపడం కాదు, వికెట్లు తీసి వాళ్ల ఇన్నింగ్స్ను ముగించడం. బుమ్రాను బౌలింగ్కు తీసుకురావడానికి దాదాపు 25 నిమిషాలు ఆలస్యమైంది. 25 నిమిషాల మ్యాచ్ మన చేయి దాటింది. మరి బుమ్రా బౌలింగ్ వచ్చాక ఏం జరిగిందో చూశాం కదా. వచ్చిన వెంటనే కార్బిన్ బాష్ వికెట్ తీసి ఆ కీలక భాగస్వామ్యాన్ని విడదీశాడు. అంటే ఆ 25 నిమిషాల ముందే మేల్కొని ఉంటే లక్ష్యం 100 లోపే ఉండేది, కథ వేరే ఉండేది. అంటే బౌలింగ్లో చేసిన ఒక చిన్న వ్యూహాత్మక తప్పిదం వల్ల వాళ్లకు 30-40 పరుగులు అదనంగా వచ్చాయి. సరే, అయినా 124 పరుగులు పెద్ద లక్ష్యమేమీ కాదు కదా. కాదు. మరి మన బ్యాటింగ్ ఎందుకంత దారుణంగా కుప్పకూలింది? అసలు సమస్య ఎక్కడ మొదలైంది? అసలు సమస్య ఛేదన ప్రారంభం కాకముందే మొదలైంది. అంటే శుభ్మన్ గిల్ గాయం. అవును. రెండో రోజు స్వీప్ షాట్ ఆడుతూ మెడకు గాయపడటంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతను రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయలేడని తేలిపోయింది. అంటే సాంకేతికంగా చెప్పాలంటే మనం 0-1 స్కోర్తో ఛేదన ప్రారంభించినట్టు. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక వికెట్ కోల్పోవడం కాదు. డ్రెస్సింగ్ రూంలో ఒక రకమైన నిరాశ ఆవరించుంటుంది. లెఫ్ట్ హ్యాండర్ల మీద ప్రెషర్ ఇంకా పెరిగింది. ఇది వ్యూహాత్మకంగా కూడా పెద్ద దెబ్బ. చాలా పెద్ద దెబ్బ. ఆ దెబ్బ దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్కు వరంగా మారింది. అతని గురించి మనం సిరీస్ ముందు కూడా మాట్లాడుకున్నాం. అవును. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 100 వికెట్లు తీసిన అనుభవం ఉంది అతనికి. ఆ అనుభవాన్నంతా ఈ మ్యాచ్లో చూపించాడు. మొత్తం 8 వికెట్లు, 3 అద్భుతమైన క్యాచ్లు. అతనొక్కడే మ్యాచ్ను మన నుంచి లాగేసుకున్నాడు అని చెప్పొచ్చు. భారత లైనప్లో 6 ఎడమచేతి వాటం బ్యాటర్లుండటం అతనికి మరింత కలిసొచ్చింది అంటారు. ఇది కొంచెం వివరిస్తారా? ఆఫ్ స్పిన్నర్కు లెఫ్ట్ హ్యాండర్లపై ఎందుకంత ఆధిపత్యం ఉంటుంది? చాలా సింపుల్.
ఆఫ్ స్పిన్నర్ వేసే బంతి సహజంగానే ఎడమచేతివాటం బ్యాటర్లకు దూరంగా వెళ్లి టర్న్ అవుతుంది, అంటే స్పిన్స్ అవే. ఇది బ్యాటర్లను చాలా గందరగోళానికి గురిచేస్తుంది. బంతి ఎడ్జ్ తీసుకుని కీపర్ లేదా స్లిప్ ఫీల్డర్ల చేతికి వెళ్లే ప్రమాదం చాలా ఎక్కువ. అదే రైట్ హ్యాండర్కైతే బంతి లోపలికొస్తుంది. అవును, దాన్ని ప్యాడ్లతో అడ్డుకోవచ్చు. కానీ బంతి దూరంగా వెళ్తున్నప్పుడు డిఫెండ్ చేయడం చాలా కష్టం. మన లైనప్లో 6 లెఫ్ట్ హ్యాండర్లు ఉండటంతో హార్మర్ రోజంతా ఒకే లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టగలిగాడు. ఇప్పుడు అర్థమైంది. ఇక ధ్రువ జురెల్, రిషబ్ పంత్ వికెట్లు చూస్తే అవి గొప్ప బంతులకంగా చెత్త షాట్ సెలెక్షన్ వల్లే పడ్డాయనిపిస్తుంది. ఒత్తిడిలో వాళ్ళు తప్పులు చేశారా? ఇది కేవలం వ్యక్తిగత తప్పిదం కాదు. స్వదేశంలో ఇలాంటి టర్నింగ్ ట్రాక్లపై ఆడుతున్నప్పుడు యువ భారత బ్యాటర్లలో కనిపిస్తున్న ఒక నమూనా ఇది. నమూనానా? అవును. వాళ్ల ముందు 2 దారులుంటాయి. ఒకటి, డిఫెండ్ చేస్తూ ఉండిపోవడం. కానీ ఈ పిచ్ మీద డిఫెండ్ చేయడం అంటే టైం బాంబు మీద కూర్చోవడమే. ఎప్పుడు పేలుతుందో తెలీదు. అంతే, ఏదో ఒక బంతి మన పేరు మీద వస్తుంది. రెండో దారి ఎదురుదాడి చేసి బౌలర్పై ఒత్తిడి పెంచడం. జురెల్, పంత్ ఇద్దరూ ఈ రెండో దారినే ఎంచుకున్నారు. కానీ ఆ ప్రయత్నంలో తమ సహజమైన ఆటను కోల్పోయి అనవసరమైన షాట్లకు వెళ్లి దొరికిపోయారు. ఈ పిచ్చులు వాళ్ల టెక్నిక్నే కాకుండా వాళ్ల మానసిక దృఢత్వాన్ని కూడా పరీక్షిస్తున్నాయి. వాషింగ్టన్ సుందర్, జడేజా కాసేపు పోరాడారు. అవును, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మొత్తానికి మనం వ్యూహాత్మక తప్పిదాలు, ఒత్తిడిలో ఆటగాళ్ల వైఫల్యాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ మ్యాచ్ తర్వాత అసలు చర్చంతా పిచ్చి గురించే జరుగుతోంది. నిజమే. దీన్ని కావాలనే ర్యాంక్ టర్నర్గా తయారు చేశారని, అది మనకే ఎదురు తిరిగింది అని అంటున్నారు. ఇందులో నిజమెంత? ఆ విమర్శల్లో చాలా వరకు నిజముంది. ముందుగా ర్యాంక్ టర్నర్ అంటే ఏంటో శ్రోతలకు వివరిద్దాం. చెప్పండి. ర్యాంక్ టర్నర్ అంటే మొదటి రోజు మొదటి సెషన్ నుండే బంతి విపరీతంగా తిరిగే పిచ్. దీనిపై బౌన్స్ కూడా చాలా అస్థిరంగా ఉంటుంది. అంటే ఒక బంతి కిందకొస్తే ఇంకో బంతి పైకి లేస్తుంది. అంటిది టెక్నిక్ కన్నా అదృష్టం మీదే ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది. అంటే మన స్పిన్నర్లకు మేలు చేస్తుందనుకుని మనం తవ్విన గోతిలో మనమే పడ్డామన్నమాట. సరిగ్గా అదే జరిగింది. ఇది చూస్తుంటే నాకు గత ఏడాది న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ గుర్తొస్తోంది. అవును, అప్పుడు కూడా ఇలాంటి పిచ్చులు తయారు చేసి వైట్ వాష్ అయ్యాం. అయినా మళ్లీ అదే తప్పు ఎందుకు పునరావృతం చేసినట్టు? అదే ఎవరికీ అర్థం కాని విషయం. స్వదేశీ ప్రయోజనం అంటే హోమ్ అడ్వాంటేజ్ తీసుకోవడం తప్పు కాదు, కానీ దానికొక హద్దు ఉంటుంది. మన స్పిన్నర్లకు అనుకూలంగా పిచ్లను తయారు చేసుకోవడం వల్ల మన బ్యాటర్లే నాణ్యమైన స్పిన్నును ఎదుర్కోవడంలో దారుణంగా విఫలమవుతున్నారు. వెస్టిండీస్ లాంటి బలహీనమైన స్పిన్ అటాక్ ఉన్న జట్లపై వాళ్లపై ఈ వ్యూహం పనిచేయొచ్చు. కానీ సైమన్ హార్మర్ లాంటి నాణ్యమైన అనుభవజ్ఞుడైన స్పిన్నరున్న దక్షిణాఫ్రికా జట్టుపై ఇది బెడిసికొట్టింది. సరిగ్గా చెప్పారు. దక్షిణాఫ్రికా టీం వెస్టిండీస్ కాదు, వాళ్లు ప్రపంచ ఛాంపియన్లు. వాళ్ల కెప్టెన్ టెంబా బహుమాకు అద్భుతమైన రికార్డుంది. అతను కెప్టెన్సీ చేసిన 11 మ్యాచ్ల్లో 10 గెలిచాడు, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అలాంటి పటిష్టమైన జట్టుతో ఆడుతున్నప్పుడు మన వ్యూహాలు కూడా అంతే పటిష్టంగా ఉండాలి. కేవలం పిచ్ మీద ఆధారపడి గెలవాలనుకోవటం అది సరికాదు. కరెక్ట్. అంతేకాదు, ఈ తరహా పిచ్లు యువ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తాయి. ఎలా? మంచి టెక్నిక్ ఉన్న ఒక మంచి బంతికి అవుట్ అయితే వాళ్లలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఇది దీర్ఘకాలంలో జట్టుకు నష్టం చేస్తుంది. మొత్తానికి ఈ ఓటమి భారత జట్టుకు ఒక పెద్ద హెచ్చరిక గంటలాంటిది. సిరీస్లో నిలవాలంటే చెన్నైలో జరిగే రెండో టెస్ట్లో తప్పక గెలవాలి. లేకపోతే సొంత గడ్డపై మరో వైట్ వాష్ తప్పదు. అయితే సిరీస్ ఫలితం కన్నా ఇక్కడ మనం ఆలోచించాల్సిన అసలు ప్రశ్న వేరే ఉంది. అదేంటి? పిచ్లను మనకనుకూలంగా మార్చుకోవడం. ఇది దీర్ఘకాలంలో మన బ్యాటింగ్ బలాన్ని దెబ్బతీస్తోందా? మంచి ప్రశ్న. నాణ్యమైన స్పిన్నును ఎదుర్కోలేని ఒక తరాన్ని మనమే తయారు చేసుకుంటున్నామా? ఈ ఓటమి కేవలం ఒక స్కోర్ కార్డు కాదు, భారత క్రికెట్ భవిష్యత్తుకు ఒక హెచ్చరిక. ఈ విషయంపై జట్టు యాజమాన్యం, బీసీసీఐ తీవ్రంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.